బ్రేకింగ్ న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాసేపట్లో 70 నుంచి 80 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. పార్టీలోకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో చేరికలపై క్లారిటీ వచ్చిన తర్వాత 2-3 రోజుల్లో మరో జాబితా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రైట్, మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, గుడ్ మార్నింగ్. వైసీపీ అభ్యర్థుల జాబితా ఎంతమంది పేర్లను తొలి విడతలో ప్రకటించే అవకాశం ఉంది? ఏ ఏ ప్రాంతాలకు సంబంధించి? గోపి, అయితే చూస్తున్నట్లయితే అభ్యర్థిని ప్రకటించే వేళ నేతలందరూ కూడా వైసీపీకి క్యూ కడుతున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం కూడా వలసలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే చూస్తున్నట్లే ఉదయం నుండి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్, ఆయనతో పాటు తోట నరసింహులు, తోట వాణి కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఆయనతో పాటు ఇటు రాజకీయవేత్తలే కదా, అటు ఇండస్ట్రీ నుండి కూడా వలసలు బయటపడ్డాయి. అయితే చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇందులో అంశం 10:20 స్వామి స్వరూపానంద ముహూర్తం పెట్టారని కూడా లోటస్ పాండ్ వర్గాలు చెప్తున్నాయి. ఆ ముహూర్తానికే దాదాపు వైసీపీ అభ్యర్థులు దాదాపు 80 నుండి 90 సీట్ల వరకు ప్రకటిస్తారని కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ అభ్యర్థులు ప్రకటన అనేది చూసుకున్నట్లయితే గత కొంతకాలం కూడా అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రకటిస్తారన్న వాళ్ళు ఇప్పటికే కోర్ కమిటీ కూడా సమావేశమైంది. ఈ కోర్ కమిటీలో ప్రధానంగా చూసినట్లు వైసీపీకి అడ్వైజర్ ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే లోటస్ పాండ్ చేరుకున్నారు. ఆయనతో పాటు సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జన్ రామకృష్ణారెడ్డి, రామచంద్రరెడ్డి, బొత్స సత్యనారాయణ కూడా కొద్ది నిమిషాల క్రితమే లోటస్ పాండ్ జగన్ నివాసంలో చేరారు. అయితే కీలక నేతలందరూ కూడా సమావేశం అవడంతో ఎట్టకేలకు ఈ రోజు మొదటి జాబితా విడుదల చేస్తారని కూడా సమాచారం ఉంది. తర్వాత ఎవరైతే వైసీపీలోకి రావాలనుకుంటున్నారో కీలక నేతలు వచ్చిన దాన్ని బట్టి ఆ నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ పరిణామాలు బేరీ చేసుకుని రానున్న 2 రోజుల్లో ఇంకా సీట్ల కేటాయింపుల మీద కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అందుకనగానే నిన్న చూస్తున్నట్లయితే విడతల వారీగా దాదాపు రేపొద్దున ఒక 30 అభ్యర్థుల్ని, ఎల్లుండి 30 అభ్యర్థుల్ని, అలా 2-3 జాబితాలతో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తుందని లోటస్ పాండ్ వర్గాలు చెప్తున్నాయి. విజయ్ కుమార్, కేవలం అసెంబ్లీ అభ్యర్థుల్ని మాత్రమేనా, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థుల్ని కూడా ప్రకటించే అవకాశం ఉందా ఇవాళ ఎవరైనా? ఖచ్చితంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి సిట్టింగ్ ఎంపీ పార్లమెంట్ తో పాటు ఇటీవల కాలంలో చేరిన సీనియర్ నాయకులను బేరీ చేసుకుని దాదాపు 10 నుండి 15 వరకు పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటిస్తుందని లోటస్ పాండ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎప్పుడైతే ఈ అభ్యర్థుల్ని వీలైనంత త్వరగా ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లోటస్ పాండ్ నుండి ఆంధ్రప్రదేశ్ బస్ యాత్ర ద్వారా ప్రకటించిన తర్వాత బస్ యాత్ర చేస్తారన్న నేపథ్యంలో అందులోని షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే కేవలం ఇంకా నెల రోజులు మాత్రం ఉండడంతో అతి తక్కువ సమయం కావడంతో సుడిగాలు పర్యటన చేయాలన్న నేపథ్యంలో వీళ్ళంత వరకు అభ్యర్థుల్ని కేవలం 3 జాబితాలు లేకపోతే 4 జాబితాలతో విడుదల చేస్తారని కూడా లోటస్ పాండ్ వర్గాలు చెప్తున్నాయి. ఎస్, ఈ రోజు ప్రకటించబోతున్న ఈ 70 మంది లేకపోతే 75 నుంచి 80 మంది లిస్టులో ఏ ఏ ప్రాంతాలకి సంబంధించిన సీట్లు అధికంగా ఉండే అవకాశం ఉంది? అండ్ సిట్టింగ్లందరికీ కేటాయిస్తున్నారా లేదా టికెట్లు? విజయ్, ఇప్పటికే దాదాపు ప్రధానంగా 4-5 జిల్లాలు పూర్తిస్థాయిగా ప్రకటిస్తారని, ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ వీక్ గా ఉందో అక్కడ ఇటీవల వచ్చిన నేతలను బేరీ చేసుకుని, ఉదాహరణకి నేను చూసుకుంటే రఘురామకృష్ణరాజు కన్ఫర్మ్ చేసిన ఎంపీ టికెట్ నర్సాపురం, అటువంటి జిల్లాలు వీక్ గా ఉన్నాయి. ఆ జిల్లాల నుండి ఇంకా నేతలు వస్తారన్న నేపథ్యంలో అటువంటి వాటిని కొద్దిగా పక్క పెట్టి వచ్చే నేతలను కూడా బేరీ చేసుకుని వాళ్ళకి టికెట్లు కన్ఫర్మ్ చేయాలో వద్దని చూసుకుని మిగతాది ఏదైతే ఉదాహరణకి కడప, కర్నూలు ఇటువంటి జిల్లాలు, గుంటూరు, పశ్చిమ గోదావరి ఇటువంటి జిల్లాలు ప్రధానంగా ప్రకటిస్తారని తెలుపుతున్నారు. ఇప్పటికే కూడా చూసుకున్నట్లయితే సిట్టింగ్లు ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి దాదాపు సిట్టింగ్లకి సీట్లు ఇస్తారని చెప్పారు. దాంతో పాటు దాదాపు జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ ద్వారా ఇప్పటికే 4 సార్లు సర్వేలు చేపించారు. ఈ సర్వేలో ఎవరైతే మళ్ళీ పార్టీ నుండి గెలుపొందుతారు అన్న పూర్తిదాయి నమ్మకం ఏర్పడి ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ ఎవరికైతే టికెట్ ఇవ్వాలని సూచించారో జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకే టికెట్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే నిన్న పూతలపట్టు నియోజకవర్గం సునీల్ నిన్న
లోటస్ పాండ్ దగ్గర తీవ్ర అవమానం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆయనకి ఇటీవల కాలంలోనే 3 నెలల క్రితమే ప్రశాంత్ కిషోర్ సర్వేలో తనకు మళ్ళీ గెలుపొందే అవకాశాలు లేవని చెప్పడంతో మళ్ళీ మీరు నియోజకవర్గంలో ఇంకా కీలకంగా పోషించి ప్రజాదరణ పొందాలని కొన్ని సూచనలు చేశారు. వాళ్ళు అటువంటి నాయకుల్ని ఏదైతే సర్వేల్లో వీళ్ళకి నెగిటివ్ గా వస్తుందో అటువంటి అభ్యర్థిని పక్కన పెట్టే అవకాశం ఉందని కూడా లోటస్ పాండ్ వర్గాలు చెప్తున్నాయి. ఎస్ విజయ్, ఇంకా కొంతమంది నేతలు, సీనియర్ నేతలు వైసీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంకా అభ్యర్థుల లిస్టు ప్రకటించడానికి టైం తీసుకునే అవకాశం ఉందా? ఒక 2-3 రోజుల్లోనే మొత్తం కంప్లీట్ లిస్ట్ బయటకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే దాదాపు 6 నెలల బట్టి అభ్యర్థుల ఎంపికపై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అయితే ఆ ఎంపిక అనేది ఎలా చూసుకున్నారంటే ఇటీవల కాలంలో ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలను బట్టి ఎంపిక జరిగింది. అయితే అప్పటి నుండి ఖరారు చేసిన అభ్యర్థులు మాత్రం ఈ మొదటి జాబితాలో ఈ రోజు ప్రకటిస్తారని సమాచారం ఉంది. అయితే చూసుకున్నట్లయితే ఈ రోజు ప్రధానంగా అటు తోట నరసింహ కుటుంబం కావచ్చు, మాగుంట ఫ్యామిలీ కావచ్చు, నిన్న బాబ్జీ గారు కావచ్చు, ఇటువంటి సీట్లు ఇంకో స్థానికంగా ఉన్న కోఆర్డినేటర్లను సంప్రదించి ఏదైతే మనకి ఒక టికెట్ ఇస్తే అది పక్కాగా గెలుపొందుతాము అన్న విజయ సంకేతాలు పుచ్చుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి మిగతా జాబితాలు ఇటువంటి పేర్లు ప్రకటిస్తారని చెప్పి వీలైనంత త్వరగా 2-3 జాబితాల్లో ప్రకటిస్తే అయితే ప్రకటించిన వెంటనే సుడిగాల పర్యటనలకు వెళ్ళిపోవాలని కూడా ఇచ్చిన ప్రతి నిమిషాన్ని కూడా ఆలస్యం చేయకోకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజాదరణ పొందాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు లోటస్ పాండ్ వర్గాలు మొత్తం కూడా సమాచారంగా చెప్తున్నారు. రైట్, ఇక మేనిఫెస్టో విషయానికి వస్తే మేనిఫెస్టో మీద కసరత్తు ఎంతవరకు పూర్తయింది? మేనిఫెస్టో ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? మేనిఫెస్టో చూసుకున్నట్లయితే ఇప్పటికే మేనిఫెస్టో అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది. దాదాపు ఒక సభ్యులతో కూడిన ఈ మేనిఫెస్టోని దాదాపు ఖరారు చేశారు. అయితే ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీలో ప్రవేశపెట్టిన నవరత్నాలతో పాటు ప్రతి జిల్లాల్లోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ పర్యటించి ఈ మేనిఫెస్టోలు ప్రజా సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలతో పాటు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలతో తనకంటూ వచ్చిన ఫిర్యాదులు, ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని వీటన్నిటినీ కూడా బేరీ చేసి జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న మేనిఫెస్టో కమిటీలో కూడా చెప్పడం జరిగింది. మా తండ్రి ఆశయాలకు తగ్గట్టు ప్రతి వ్యక్తికి వైఎస్ఆర్సీపీ నుండి లాభం పొందే విధంగా ఈ విధంగా మేనిఫెస్టోలు ఉండాలని చెప్పడం, సూచనలు చేయడంతో మేనిఫెస్టో కమిటీ కూడా ప్రతి అంశాన్ని ప్రతి వ్యక్తికి తమ హామీలు, పథకాలు ఉండేటట్టుగా పరిగణలోకి తీసుకుని ఈ విధంగా మేనిఫెస్టో ప్రకటించే అవకాశం. ఆ మేనిఫెస్టో కూడా వీలైన త్వరగా ప్రకటిస్తారని కూడా లోటస్ పాండ్ చెప్తుంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ. మొత్తంగా మరి కాసేపట్లోనే 10:20 వైసీపీ తొలి జాబితా బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఇప్పటికే సీనియర్ నేతలంతా కూడా లోటస్ పాండ్లోని జగన్ నివాసం వద్దకు చేరుకున్నారు. 10:20 తొలి అభ్యర్థుల జాబితా 70 నుంచి 80 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. మిగతా అభ్యర్థులను ఒక 20 నుంచి 30 రోజుకి 20 నుంచి 30 మంది అభ్యర్థుల పేర్లలో 2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇవాళైతే వైసీపీకి సంబంధించి ప్రధాన వార్త, మరి కాసేపట్లో అభ్యర్థుల మొదటి జాబితా రాబోతోంది.